సో అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు గ్యాస్ నొప్పి ఏది, ఛాతీ నొప్పి ఏది అనేది డిఫరెన్స్ ఎలా అంటే తెలుసుకుందాం. సో సింపుల్గా ఒక 2 సినారియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పర్సన్ నైట్ టైం ఫుడ్ తినేశారు, కొంచెం గ్యాస్ ట్రబుల్ అనిపించింది అతనికి. తిన్న తర్వాత కొంచెం ఇక్కడ మంట, సెంటర్లో కొంచెం మంట అనిపిస్తుంది. ఎమ్మటే వెళ్ళి ఒక ఈనో కానీ ఆయనకి అవైలబుల్గా ఉన్న ప్యాంటాప్ ట్యాబ్లెట్ ఏదో వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత విత్ ఇన్ ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి రిలీఫ్ వచ్చింది. హ్యాపీగా పడుకున్నాడు. రేపు నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు, అతని పని అతను చేసుకున్నాడు. ఇది ఫస్ట్ సినారియో, హ్యాపీ సినారియో, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్కి ఇంకో సినారియో, ఇది ఇంపార్టెంట్. సేమ్ అతనికే బాగా సెంటర్లో నొప్పి వస్తుంది, తెలిసిన వైద్యం చేసుకున్నాడు. ఈనో కానీ ప్యాంటాప్ ట్యాబ్లెట్ ఏదో వేసుకున్నాడు. చూస్తున్నాడు తగ్గుద్దేమో అని. 5 మినిట్స్ చూసాడు, 10 మినిట్స్ చూసాడు, తగ్గట్లా. తగ్గకపోగా ఈ నొప్పి ఎక్కువ అయిపోయి, అలా కాకుండా నొప్పి ఎడం చేతికి కానీ ఎడమ షోల్డర్కి కానీ నొప్పి పాకినట్టు కానీ, ఆ నొప్పి ఎక్కువైపోవడం, తర్వాత గుండెంతా బరువుగా ఉండడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, లేకపోతే వాంతి అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయితే చాలా డేంజర్. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా సిమ్టమ్స్ అతను వచ్చి రాగానే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈసీజీ తీసుకుంటే చాలా మంచిది. మీరు డిలే చేసే ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి కూడా మీకు డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఓన్లీ పెయిన్ ఉండి ప్యాంటాప్ ఏదో వేసుకున్నప్పుడు మీకు రిలీఫ్ వస్తే ప్రాబ్లం లేదు. రిలీఫ్ రాకుండా ఇంకా ఇబ్బంది పెరగడం కానీ, ఆయాసము, ఊపిరి అందనట్టు ఉండడం కానీ, ఆ నొప్పి ఎక్కువైపోవడం, ఛాతీ అంత బరువుగా ఉండడం, వాంతి అవ్వడము, అన్ఈజీగా ఉండడము, ఇవన్నీ కనుక మీకు అబ్జర్వ్ చేస్తే అస్సలు డిలే చేయకండి, చాలా డేంజర్. ఇమీడియట్గా వెళ్ళి ఈసీజీ తీర్చుకొని డాక్టర్కి చూపించుకోండి, మీ లైఫ్ సేవ్ చేసుకోండి. సో ఏది సింపుల్, ఏది కాంప్లికేటెడ్ అనేది తెలుసుకుంటే సగం మనకి ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోద్ది. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.